మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు సుబ్బన్నను అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. సుబ్బన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని పోలీసులు నిలదీశారు. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్కు పిలిపించి అరెస్ట్ చేశారని పేర్ని నాని ఆరోపించారు. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదన్నారు. మా పార్టీ నేతను అరెస్ట్ చేస్తే మేం ప్రశ్నించకూడదా అని పేర్ని నాని నిలదీశారు. దీంతో పేర్ని నాని పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తప్పుడు కేసులు అరెస్టులపై పోరాడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. అరెస్ట్ నోటీసులు ఇవ్వమని అడిగినా పోలీసులు ఇవ్వడం లేదని పేర్ని నాని ఆరోపించారు. ఎంతమందిపై కేసులు పెట్టారో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ వాట్సాప్ గ్రూపులను పోలీసులు హ్యాక్ చేశారని ఆరోపించారు. పెళ్ళుంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొని రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇంట్లో ఆడవాడు ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాం. ఎవరు ఉన్నారు మాడింది నలుగురులో చెప్పిన మాట, నలుగురులో చెప్పిన మాట ఎవరు తెలుసండి? మీరేం చేస్తారు చేయండి, ఊరేస్తారేమో అంతేనా? ఏం చేయగలవు? ఏం ఉరేస్తామేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెట్టాలి. అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలవు. అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తారు మీరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది. చెప్పడం వల్ల మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం మాకున్నది అది. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం 41 నోటు తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిపి తీసుకుంటారా సార్, అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పా. చెప్పిన మాట వాస్తవం. తమాషా అంటావా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకుండా సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. తమాషా తమాషా అంటావా? ఏమంటావు? చట్టం అంటే వెయ్యలేదా? చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం లేకుండా సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. సార్ మీరు అందరి మీద ఇంకో కేసు కొట్టాడంటే మేమేం చేయలేము. పొద్దున అతని కాదా మేమగూడ పెళ్ళుంటే తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొని రమ్మంటే వచ్చాడు. నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇంట్లో ఆడవాడు ఫోన్లు మా ఆయన పిలిచారు ఎందుకో పొద్దు నుంచి వదలలేదండి అంటే వచ్చాం. ఎవరు ఉన్నారు మాడింది నలుగురులో చెప్పిన మాట, నలుగురులో చెప్పిన మాట ఎవరు తెలుసండి? అనుకున్నారు వాళ్ళు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకున్నారండి. అవునండి అప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు. మీరేం చేస్తారు చేయండి, ఊరేస్తారేమో అంతేనా? సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తామేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా?
వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది ఏమో సబ్ జైల్లో పెట్టగలం. అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరేసేస్తారు. మీరా గీరా అని ఏమన్నా చూడక్కర్లా. ఎవరికి మీకు అటకారంగా ఉంది? అసలు వ్యవస్థ అంటే మీకు అటకారంగా ఉంది. పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది. చెప్పడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం మాకున్నది అది. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, మొత్తం 41 నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా. స్టేషన్ ఎవరు లేరండి, స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా. మరుసటి రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా. నేను అందరు కలిసి తీసుకుంటారా సార్, అందరు కలిసి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్, మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరూ లిస్ట్ ఇవ్వండి, అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పా. తమాషా అంటావా? ఏమంటావు? బయలుదేరా చట్టం మీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అరే అబద్ధం లేకుండా శిశువుడు ఎత్తి ఎందుకు వచ్చాడు? మా గ్రూపులన్నీ యాక్ట్ చేశారు. వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు. వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు. ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు, అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట. మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి, వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి, అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దామని చెప్పాడంట. దానికి నేరం అంట. నేరం ఏం నేరం? ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం. ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇటువంటి రౌడీలని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు. సార్ మీ ప్రభుత్వం సార్ అని. అదేం రౌడీ షీటరు? తప్పు అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. చూడండి, ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఏమండి ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేసి